ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో అన్ని రకాల ఆడియన్స్ లో క్రేజ్ సంపాదించుకొని కెరీర్ కంటిన్యూ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమాకి వేరియేషన్ చూపిస్తూ ఆడియన్స్ కి దగ్గరవుతున్న కిరణ్ ఈసారి లవ్ స్టోరీతో వస్తున్నాడు. మరి కా తర్వాత రిలీజ్ అవుతున్న దిల్ రూబాతో కిరణ్ నిర్మాతల హీరోగా మారిపోతాడా, మరో కమర్షియల్ హిట్ కొడతాడా? కిరణ్ అబ్బవరం కెరీర్ స్టార్టింగ్ నుంచి టాలీవుడ్ లో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. హిట్ ఫ్లాప్ పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్న కిరణ్ తక్కువ బడ్జెట్ సినిమాలతోనే మంచి హిట్లు అందుకున్నాడు. అయితే లాస్ట్ ఇయర్ వచ్చిన కా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కిరణ్ మీద అంచనాలు పెరిగిపోవడంతో ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ అయిన దిల్ రుబా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈరోజు మీ వల్లనే నేను ఎక్కడున్నాను, మీరు నా పైన ఇచ్చింది ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. ఐఎమ్ సో బ్లెస్డ్. రోజుకి మీరు కాలర్ ఎత్తుకొని మేము కిరణ్ అన్న ఫ్యాన్ రా అని చెప్పుకునేంత పై స్థాయికి నేనైతే మిమ్మల్ని గర్వపడేలానే చేస్తాను. ప్రతి ఒక్కరూ మీరు ప్రౌడ్గా రాబోయే రోజుల్లో నేను చేసే ప్రతి ఒక్క సినిమా, నేను పడే ప్రతి ఒక్క కష్టం ఖచ్చితంగా మీకోసమే. మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మీరు అరే మా కిరణ్ అన్న మాకు చాలా బాగా చేశాడరా అని చెప్పి ప్రతి ఒక్కరికి, నాకు నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్కి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో బ్లెస్డ్. మీలాంటి వాళ్ళని నేను సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. దిల్ రూబా అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అయితే దీనిలో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టే మాటలు కానీ సీన్స్ కానీ ఉండవంటూ ఎష్యూరెన్స్ ఇస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఫస్ట్ నుంచి ఎలాంటి అబ్సెనిటీ లేకుండా సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం కాతో ఫ్యామిలీ ఆడియన్స్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని, డీసెంట్ సినిమాలు చేస్తాను అని ప్రామిస్ కూడా చేసి మరిన్ని మార్కులు కొట్టేశారు. దిల్ రూబాతో పాటు 4 సినిమాలు లైన్లో పెట్టారు. ఈ సంవత్సరం దిల్ రూబా రిలీజ్ తర్వాత మరో సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అంతేకాదు కనీసం సంవత్సరానికి 3 సినిమాలు రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాను అంటున్న కిరణ్ తన మార్కెట్ ని కూడా అంతే పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్న కిరణ్ నిర్మాతల హీరోగా కూడా మారిపోతున్నాడు. ప్రొడక్షన్, ఎడిటింగ్ ఇలా అన్నింట్లో ఇన్వాల్వ్ అవుతూ సినిమా అవుట్పుట్ మీద ఎఫర్ట్ పెడుతున్న కిరణ్ అబ్బవరం యాటిట్యూడ్ కి ఫిదా అవుతున్న జనాలు అదే లైన్ లో సినిమాల మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి కా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న దిల్ రుబా కిరణ్ కి బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.